क्षीराम्भोनिधिमन्थनोद्भवविषात् सन्दह्यमानान् सुरान् ब्रह्मादीनवलोक्य यः करुणया हालाहलाख्यं विषम् निःशङ्कं निजलीलया कवलयन् लोकानुरक्षादरात् आर्तत्राणपरायणः स भगवान् गङ्गाधरो मे गतिः गंगाधरो मे गतिः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। अस्मत् श्री गुरुचरणारविन्दाभ्यां नमः। वेदमीमांसा सार्वभौम शास्त्र रत्नाकर सांग वेदार्थ सम्राट वेदनिधि ఇత్యాది బిరుదాంకితులైనటువంటి బ్రహ్మశ్రీ రేమెళ్ల సూర్యప్రకాశ శాస్త్రి గారి పేరిట ఒక ట్రస్టుని స్థాపించి వారి పుత్రులు, వారి శిష్యులు, వారి అభిమానులు వీళ్ళందరూ కూడా ఆ ట్రస్టు ద్వారా అనేక సంవత్సరాలుగా అనేక మంది వేద విద్వాంసులని ఆహ్వానం చేసి ఒక సభను ఏర్పాటు చేసి ఆ సభలో వేద పండితుల చేత ఉపన్యాసములను అలానే వేద స్వస్తిని వీటన్నిటినీ కూడా చెప్పించి వాళ్ళకి సత్కారాలు కూడా అందిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం ప్రపంచం మొత్తం కూడా ఒక మహమ్మారి వ్యాధితో బాధపడుతూ ఉన్నది. ఆ కారణంగా అనేక సభలు వాయిదా పడినాయి, అనేక సంస్థలు మూతపడినాయి, ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ప్రజానీకానికి ఎంతో కష్టం కలిగింది, ఎంతో నష్టం కూడా కలిగిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. ఈ సమయంలో ఈ పరిషత్ వారు ప్రపంచ శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకొని వేద విద్వాంసులను ఈ సంవత్సరం కూడా సత్కరించాలి అనే సత్సంకల్పంతో ఆన్లైన్ వేదికగా అంటే అంతర్జాల మాధ్యమంగా వేద సభను నిర్వహించడానికి ముందుకొచ్చారు. అందులో ఆ ట్రస్ట్ సభ్యులందరూ కూడా నిర్ణయించుకున్నటువంటి విషయం ఏమిటంటే ప్రతి నెల కూడా ఒక వేదార్థ పండితుల ద్వారా వేదంలో ఉన్నటువంటి విషయాలని మనం తెలుసుకోవాలి, అలానే తెలియజేయాలి లోకానికి. తద్వారా ఆ వేదమాత యొక్క అనుగ్రహంతో ప్రపంచానికి శ్రేయస్సు కలుగుతుంది, ఈ జగత్తంతా కూడా క్షేమంగా ఉంటుంది అనే మంచి ఉద్దేశ్యంతో ప్రతి నెల కూడా ఆన్లైన్ మాధ్యమంగా ఒక వేదార్థ సభని నిర్వహిస్తూ వస్తున్నారు. అందులో ఇంతవరకు అనేక మంది పెద్దలు, విద్వాంసులు వేద భాష్యంలో ఎంతో పరిశ్రమ చేసి నిష్ణాతులైనటువంటి వాళ్ళందరూ కూడా ఇంతవరకు అనేక విషయాల మీద మాట్లాడి వచ్చారు. ఈ వేదార్థ సభకి ప్రధానంగా ఒక గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని ఆ గ్రంథంలో ఉన్నటువంటి విషయాల మీద ఉపన్యాసాలు చెప్పిస్తున్నారు. ఏమిటా గ్రంథం అంటే బ్రహ్మశ్రీ రేమెళ్ల సూర్యప్రకాశ శాస్త్రి గారు రచించినటువంటి వేదం జీవన విధానం అనేటటువంటి ఒక పుస్తకాన్ని ఆధారంగా చేసుకొని అందులో బ్రహ్మశ్రీ రేమెళ్ల సూర్యప్రకాశ శాస్త్రి గారు వేదంలో ఉన్నటువంటి విషయాలన్నిటినీ కూడా ఒక 12 ప్రకరణాలుగా ఆయన విభాగం చేసి ఆ విషయాలన్నీ కూడా అందులో పొందుపరిచి ఉన్నారు. ఆ ప్రకరణాన్ని ఆధారంగా చేసుకునే అందరూ కూడా ఉపన్యాసాలు చెప్పి ఉన్నారు. ప్రస్తుతం ఈ నెల ఆ విషయాలను
అధ్యయనం చేసే, అలానే నలుగురికి తెలియజేసేటటువంటి ఒక గొప్ప భాగ్యం అని నేను భావిస్తున్నాను. అటువంటి భాగ్యం నాకు ఈ నెల నాకు అందినందుకు నేను చాలా సంతోషిస్తూ, ఈ నెల నాకు నిర్దేశించినటువంటి అంశం ఏమిటంటే ఆచార ధర్మాలు, ఆచరణ విధానము అనే విషయం మీద మాట్లాడమని ట్రస్ట్ సభ్యులు నన్ను ఆదేశించారు. ఆ విధంగా ఆ ప్రకారంగా మాట్లాడటానికి యథాశక్తి నేను ప్రయత్నిస్తున్నాను. ఈ ఆచార శబ్దము మనం తరచూ వింటూ ఉంటాం. మన కుటుంబాల్లోనూ, అలానే మన పూర్వీకుల విషయంలోనూ వింటూ ఉంటాం. ఏదైనా మనం ఒక శుభకార్యం చేయదలిచినప్పుడు ఈ శుభకార్యాన్ని ఎలా చేయాలి, అలానే మన కుటుంబ ఆచారం ఏమిటి, మన పద్ధతులు ఏమిటి, మన పూర్వీకులు ఆచరించినటువంటి సంప్రదాయం ఏమిటి అనేటటువంటి ప్రశ్నలన్నీ కూడా మనకి కలుగుతూ ఉంటాయి. ఆ ఆచారం అంటే ఏమిటి అనే ప్రశ్న మనం ప్రధానంగా ఆ ప్రశ్నకి మనం సమాధానాన్ని వెతికినట్లయితే మనకి పరమ ప్రామాణికములైనటువంటి గ్రంథాలు, ధర్మశాస్త్ర గ్రంథాలు మనకి అనేకం ఉన్నాయి. ఆ గ్రంథాలలో ఈ ఆచార శబ్దం గురించి విస్తృతంగా, వివరంగా చెప్పబడింది. అందులో మామూలుగా మనం ఆచరించేటటువంటి ధర్మానికి మూలభూతమైనటువంటిది వేదం. ఎవరు ఏ ధర్మాన్ని ఆచరించినా కూడా ఆ ధర్మానికి మూలం వేదమే. ఆ ధర్మము వేదమూలకమైనట్లయితే ఆ ధర్మం ప్రమాణభూతం అవుతుంది. అంతేగాని ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఆచరించి ఇది మేము పెట్టుకున్నటువంటి ధర్మము అని అన్నట్లయితే అది ప్రమాణము అని అనిపించుకోదు. ఎందుకంటే దానికి వేదం ప్రమాణం లేదు. అంటే ఆ ధర్మానికి వేదవాక్యం మూలంగా లేదు. ఆ ధర్మము వేదమూలకమైనది కాదు. కాబట్టి ఏదైతే వేదమూలకమైనటువంటి ధర్మం ఏదైతే ఉంటుందో అదే ధర్మం అనబడుతుంది. ఆ ధర్మాన్నే మనం ఆచరిస్తూ ఉండాలి. ఆ ధర్మాన్ని బోధించేటటువంటి గ్రంథాలు, స్మృతి గ్రంథాలు, వేదములు ప్రధానంగా ధర్మాన్ని బోధించేవి అయినప్పటికీ ఆ ధర్మాలన్నింటినీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరికీ కూడా సులభ శైలిలో అందించటం కోసం ఎంతో దయతో, కరుణతో మహర్షులందరూ కూడా, మనువు, యాజ్ఞవల్క్యుడు, అలానే పరాశరుడు, ఇటువంటి మహర్షులందరూ కూడా ఎంతో దయతో ఆ వేదంలో చెప్పినటువంటి ఆ ధర్మాలన్నిటినీ కూడా ఒక క్రమబద్ధం చేసి సులభమైన రీతిలో సులువుగా అర్థమయ్యే విధంగా కొన్ని గ్రంథాలను రచించారు. ఆ గ్రంథాలకే స్మృతి గ్రంథాలు అని పేరు. వాటిల్లో ప్రధానంగా మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, పరాశర స్మృతి, ఇటువంటి గ్రంథాలన్నింటినీ కూడా మనం పరిశీలిస్తూ ఉంటాం. ఈ గ్రంథముల యొక్క పేర్లు మనం తరచూ వింటూ ఉంటాం. అందులో ప్రధానంగా మనుస్మృతిలో ఈ ఆచారం గురించి స్పష్టంగా చెప్పబడింది. అస్మిన్ ధర్మ అఖిలేన ఉక్తః గుణదోషౌ చ కర్మణాం చతుర్నామపి వర్ణానాం ఆచారశ్చైవ శాశ్వతః అనే ఒకానొక శ్లోకం మనం పరిశీలించినట్లయితే ఆ శ్లోకం మనకి మనుస్మృతిలో మొదటి అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఆ శ్లోకంలో ఆచార శబ్దం చేత అసలు ఆచారం అంటే ఏమిటి అనే విషయం మనకి అందులో చెప్పబడింది. అలానే ఈ ఆచారం అనేది కేవలం ఒక వర్గానికి మాత్రమే చెప్పబడిందా, లేక లోకంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఉద్దేశించి చెప్పబడిందా అంటే చతుర్నామ వివర్ణానాం ఆచారశ్చైవ శాశ్వతః, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర జాతులన్నిటికీ కూడా, అందరికీ కూడా
ఈ ఆచారం అనేది చెప్పబడింది అని ఆ విషయం మనకి ఈ శ్లోకం ద్వారా తెలుస్తోంది. అలానే మరొక శ్లోకం, ఆచార పరమోధర్మ శృత్యుక్త స్మార్త ఏవచ తస్మాదస్మిన్ సదాయుక్త నిత్యం స్యాత్ ఆత్మవాన్ ద్విజః. ఈ ఆచారం అనేది చాలా ఉత్తమమైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటి ధర్మము. ఆ ధర్మము దేని చేత చెప్పబడింది అనంటే శృత్యుక్త, వేదం చేత చెప్పబడింది. స్మార్త ఏవచ అంటే స్మృతి గ్రంథాల చేత చెప్పబడినటువంటి విషయాలని, ధార్మికమైనటువంటి విషయాలని స్మార్త విషయాలు అని అంటారు. వేదముల చేత చెప్పబడినటువంటి ధార్మికమైన విషయాలని శృతి ధర్మాలు అని అంటారు. వేదానికే శృతి అనే మరొక పేరు ఉన్నది. ఎందుకనంటే ఇతర గ్రంథాల వలె ఈ వేదాలని తనంతట తామే స్వయంగా పుస్తకాన్ని చూసి అధ్యయనం చేసేవి కావు. కాబట్టి ఎలా అధ్యయనం చేయాలి అనంటే ఒక గురువుని ఆశ్రయించి గురువు చెప్పినటువంటి మంత్రాన్ని, గురువు చెప్పినటువంటి ఆ శబ్దాన్ని విని తను కూడా ఉచ్చరించి ఆ విధంగా నేర్చుకోవాలి. గురుముఖ ఉచ్చారణ అనూచ్చారణ విధానం అని అంటారు. కాబట్టి మన శ్రవణేంద్రియం ద్వారా గురువు చెప్పినటువంటి శబ్దాన్ని గ్రహించి ఆ శబ్దాన్ని విని మనం మళ్ళీ ఆ మంత్రాన్ని ఉచ్చరించి ఈ విధంగా నేర్చుకునేవి. కాబట్టి ఆ వేదాలకి శృతులు అనే పేరు వచ్చింది. కాబట్టి ఆ శృతుల ద్వారా బోధించబడినటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శృత్యుక్త ధర్మాలు. స్మృతి గ్రంథాల ద్వారా తెలుపబడినటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్మృత్యుక్త ధర్మాలు. ఈ రెండు రకాల ధర్మాలన్నీ కూడా తస్మాత్ అస్మిన్ సదాయుక్త, ప్రతినిత్యము ఆ ధర్మాలని వాడు ఆచరిస్తూ నిత్యము తెలుసుకుంటూ స్మరిస్తూ ఆచరిస్తూ ఉండాలి. ఎందుకోసం ఈ ఆచారాన్ని, ఈ ధర్మాన్ని ఆచరించాలి అనంటే ఆత్మవాన్ ద్విజః, తనకు తాను హితం కోరుకునేవాడు ఎవరైతే ఉంటాడో, నేను మంచిగా ఉండాలి, నేను అభివృద్ధిలో ఉండాలి, నేను ఉన్నత స్థానానికి ఎదగాలి అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ధర్మాన్ని, ఈ ఆచారాన్ని ఆచరిస్తూ ఉండాలి. దీనివల్ల మనకు తెలుస్తోంది స్పష్టంగా, ఈ ధర్మాన్ని కనుక మనం ఆచరించినట్లయితే మన జీవితంలో, మన ప్రయాణంలో, మన జీవన ప్రయాణంలో మనం ఉన్నత స్థితిని పొందుతూ ఉంటాం. అలానే సుఖంగా సంతోషంగా ఉండగలుగుతాము అనే విషయాలు మనకి ఈ వాక్యాల ద్వారా మనకు అర్థమవుతున్నాయి. అదేవిధంగా ఏవం ఆచారతో దృష్ట్వా ధర్మస్య మునయోర్గతిం సర్వస్య తపసో మూలం ఆచారం జగృహుః పరం అనే మరొక శ్లోకం కనిపిస్తోంది. పూర్వము మహర్షులందరూ కూడా తపస్సును ఆచరించి ఎంతో శక్తిని సంపాదించారు వాళ్ళు. అలానే ఎన్నో వేల సంవత్సరాలు నైమిషారణ్యాది పుణ్యక్షేత్రాదుల్లో వాళ్ళు సత్రయాగాలు ఇలా వేదోక్తమైనటువంటి కర్మానుష్ఠానాలని చేశారని మనం పురాణాల్లో వింటూ ఉంటాం. అంతెందుకు, మనం ఇంట్లో ఏ వ్రతం చేసుకున్నా కూడా ఆ వ్రత కథలో నైమిషారణ్యంలో శౌనకాది మహర్షులందరూ కూడా సూత మహర్షిని ఈ విధంగా ప్రశ్నించారు అని మనం వింటూ ఉంటాం. వాళ్ళందరూ కూడా అంత గొప్ప శక్తిని ఎలా పొందగలిగారు, అంత కష్టసాధ్యమైనటువంటి ఆ కర్మలని ఏ విధంగా ఆచరించగలిగారు, ఆచరించి ఆ కర్మల వల్ల లభించే ఫలాన్ని ఏ విధంగా పొందగలిగారు అనంటే ఈ ధర్మాన్ని, ఆచారాన్ని ఆచరించడం వల్ల వాళ్ళు ఆ ఫలాన్ని, అటువంటి ఉత్తమమైనటువంటి ఉన్నతమైన ఫలాన్ని వాళ్ళు పొందారు అని మనకి ఈ శ్లోకం తెలుస్తోంది. అంటే వాళ్ళు ఆచరించేటటువంటి తపస్సుకి, యజ్ఞాలకి, కర్మలకి, వీటన్నిటికీ కూడా మూలభూతమైనటువంటిది ధర్మం. ఆ ధర్మబద్ధంగా వాళ్ళు తపస్సును ఆచరించకపోయినా, ధర్మబద్ధంగా వాళ్ళు కర్మలని, తర్వాత యాగాలని అనుష్ఠించకపోయినా వాళ్ళకి వాళ్ళు అనుష్ఠించినటువంటి కర్మలు, తపస్సులు ఇవన్నీ కూడా నిష్ప్రయోజనములు అయిపోతాయి. కాబట్టి వీటన్నిటికీ కూడా మూలభూతమైనటువంటిది ధర్మం. ఆ ధర్మాన్ని ఆచరిస్తూ, ఆ నియమాలని అనుసరిస్తూ వాళ్ళు కనుక
ఆ నియమాలను అనుసరిస్తూ ఆ కర్మలని ఆచరించారు కాబట్టి ఆ కర్మల యొక్క ఫలములను, ఆ తపస్సు యొక్క శక్తిని వాళ్ళు పొందారు అని మనకి ఈ శ్లోకం తెలియజేస్తోంది. సర్వస్య తపసో మూలం ఆచారం జగృహు పరం అని. అలానే మరొక శ్లోకం తెలియజేస్తోంది, అసలు ధర్మం అంటే ఏమిటి అంటే వేదోఖిలో ధర్మమూలం స్మృతిశీలే చ తద్విదాం ఆచారశ్చైవ సాధూనాం ఆత్మనస్తుష్టిరేవచ అని. సమస్త ధర్మాలకి మూలభూతమైనటువంటిది వేదం. ఈ వేదము అనేక శాఖలుగా విభజించబడింది. ప్రధానంగా వేదవ్యాస మహర్షి చేత ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము ఈ విధంగా 4 విభాగాలుగా విభజించబడిందని మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి. ఆ తర్వాత ఒక్కొక్క వేదానికి అనేక శాఖలు ఉన్నాయని మనకి మహాభాష్యకర్త అయినటువంటి పతంజలి మహర్షి మనకి బోధించాడు. ఆ వేద గ్రంథాలన్నీ కూడా, ఆ వేద మంత్రాలన్నీ కూడా సమస్త ధర్మాలకి మూలభూతములైనవి అని మనకి ఇక్కడ తెలుస్తోంది. వేదోఖిలో ధర్మమూలం స్మృతిశీలే చ తద్విదాం. స్మృతి గ్రంథాలు కూడా అదేవిధంగా ప్రమాణభూతములైనటువంటివి ధర్మానికి. మనం ఒక కర్మని ఆచరించాలన్నా, మన ఇంట్లో ఏదైనా శుభకార్యం చేయాలన్నా, ఒకవేళ మనకి ఆ శుభకార్యం చేయదలిచినప్పుడు ఏదైనా విఘ్నం కలిగినప్పుడు మనకి కలిగే సందేహాలకి సమాధాన రూపంగా మనకి ఈ గ్రంథాలన్నీ కూడా ఉపయోగిస్తాయి. ఎందుకోసం ఈ ధర్మాన్ని మీరు ఈ విధంగా ఆచరిస్తున్నారు అనంటే, ఫలానా గ్రంథంలో ఫలానా మహర్షి ఈ విధంగా ఆచరించమని మనకి బోధించాడు, అందువల్ల మేము ఈ విధంగా ఆచరిస్తున్నాము అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి ఏం తెలుస్తోంది అనంటే, ఈ ధర్మాలకి ప్రమాణభూతములైనటువంటివి ఈ స్మృతి గ్రంథాలు, ఈ వేద గ్రంథాలు అని తెలుస్తోంది. అలానే తద్విదాం అనే ఒక మాట ఉన్నది. ఈ వేదాన్ని అధ్యయనం చేసి వేదంలో ఉన్నటువంటి అర్థాన్ని ఎవరైతే తెలుసుకొని ఉంటారో వాళ్ళు సమస్త ధర్మాలని తెలుసుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు ఆచరించే విధానం కూడా, ఆచరణ కూడా ధర్మమే అని మనకి ఇక్కడ చెప్తోంది. కేవలం వేదవాక్యాలు బోధించిన ధర్మాలే కాకుండా, కేవలం స్మృతి గ్రంథాలు బోధించిన ధర్మాలే కాకుండా, ఈ రెండింటినీ అధ్యయనం చేసి ఆచరణలో పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆచరించే విధానం కూడా ధర్మమే అని మనకి తెలియజేస్తోంది ఈ వాక్యం మనకి. అలానే ఆచారశ్చైవ సాధూనాం అనే ఒక మాట కనిపిస్తోంది. సత్పురుషులు ఎవరైతే ఉన్నారో, సత్వగుణ ప్రధానమైనటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ధర్మం మీదే, ధర్మాచరణ ఎందే ఆసక్తి గలవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆచరించే విధానం కూడా ఒక ధర్మమే. ఆత్మనస్తుష్టిరేవచ అని ఈ విధంగా మనకి ఈ ధర్మం యొక్క విధానాన్ని, అలానే ధర్మానికి మూలభూతములైనటువంటి వేదాల గురించి ఈ శ్లోకం ద్వారా మనకి తెలియబడుతోంది. ఆ తర్వాత మరొక శ్లోకం మనకి ఈ ఆచార విషయంలో మనకు కనిపిస్తోంది. వేద స్మృతి సదాచార స్వస్య చ ప్రియమాత్మనః ఏతచ్చతుర్విధం ప్రాహు సాక్షాత్ ధర్మస్య లక్షణం. ధర్మం యొక్క లక్షణం చెప్తూ 4 రకాలుగా ఉన్నది ధర్మం యొక్క లక్షణము అని చెప్పింది. వేద అంటే వేదవాక్యాల చేత తెలియజేయబడినటువంటి ధర్మం ఒకటి. అలానే స్మృతి గ్రంథాల ద్వారా కొన్ని ధార్మికమైన విషయాలు తెలియజేయబడినాయి. సదాచార అంటే మనం ఇందాక చెప్పుకున్నాం, శాస్త్రజ్ఞులు, విషయం తెలిసిన వాళ్ళు ఏది మంచి, ఏది చెడు, ఏది చేయవచ్చు, ఏది చేయకూడదు, ఏది ధర్మము, ఏది అధర్మము అనే వివేక జ్ఞానం ఎవరికైతే ఉన్నదో వాళ్ళు ఆచరించే విధానమే ఆచారము. స్వస్య చ ప్రియమాత్మనః తనకి కావలసినటువంటి, తనకి ఇష్టమైనటువంటి, అంటే
ఈ ధార్మికమైనటువంటి విషయాలు ఎవరైతే తెలుసుకొని ఉంటారో వాళ్ళు ఆచరించే విధానం, వాళ్ళకి ఏదైతే ఇష్టం కలుగుతుందో, అంటే ఇంకొకళ్ళు ఆచరించినప్పుడు ఇది ధార్మికమైనటువంటి ఆచరణే అని అప్పుడు వాళ్ళకి ఆ ఆచరణను చూసి వాళ్ళకి సంతోషం కలుగుతుంది. ఉదాహరణగా ఎక్కడైనా ఒక శుభకార్యం జరుగుతున్నప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా ఆశీర్వచనం చేయమని పిలుస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి అక్కడ జరిగేటటువంటి క్రియాకలాపాన్ని చూసి వాళ్ళు ఆనందించినట్లయితే అది ధర్మబద్ధంగా జరుగుతున్నట్లే అని మనం అర్థం చేసుకోవాలి. ధర్మబద్ధంగా జరగనప్పుడు వాళ్ళు ఆనందించరు కదా. ఏదో ఒక లోపం కనిపిస్తుంది, ఏదో ఒక శాస్త్ర విరుద్ధంగా జరుగుతున్నట్టుగా వాళ్ళకు అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఆ సంతోషాన్ని వ్యక్తం చేయరు. కాబట్టి అటువంటి వాళ్ళకి సంతోషం కలిగించే విధంగా మనం ఆచరించినట్లయితే అదే ధార్మికమైనటువంటి ఆచరణ అనే విషయం కూడా మనకి తెలియబడుతోంది. ఈ విధంగా ఈ ఆచార శబ్దార్థం గురించి మనకి మనుస్మృతిలో తెలియబడింది. అలానే ఇతర స్మృతి గ్రంథాలలో కూడా యాజ్ఞవల్క్య స్మృతి, పరాశర స్మృతి, ఇలా అత్రి స్మృతి, ఇలా అనేక స్మృతి గ్రంథాలు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా ఈ ఆచారం గురించి తెలియజేయబడింది. సంగ్రహంగా ఆచార శబ్దానికి అర్థం ఏమిటి అని అంటే శిష్టాచారము అని అర్థము. శిష్టులు ఆచరించినటువంటి ధర్మమే ఆచారము. అయితే ఈ శిష్టులు ఆచరించినటువంటి ధర్మము మనం ఆచరించవచ్చా, ఆచరించకూడదా? ఇది ప్రమాణభూతమైనదా కాదా? దీనికి ప్రమాణం ఏదైనా ఉన్నదా? ఏదో ఆయన ఏదో పెద్ద ఆయన ఒక ఆయన ఆచరించారని చెప్పి మనం కూడా ఆచరించడమేనా? లేక ఆయన ఆచరించిన విధానానికి ఏదైనా ప్రమాణం ఉన్నదా అనంటే శిష్టాచారము ప్రమాణభూతమైనదే. ఏ విధంగా ప్రమాణభూతమైనది అనంటే మొట్టమొదట మనం ఆచరించే ధర్మానికి ప్రమాణం ఏమిటి అనంటే వేదం ప్రమాణం, ఆ తర్వాత స్మృతి గ్రంథాలు ప్రమాణములు, ఆ తర్వాత శిష్టాచారం ప్రమాణం. స్మృతి గ్రంథాలు ఏ విధంగా ప్రమాణములు అనంటే శృతి మూలకములైనవి కాబట్టి స్మృతి గ్రంథాలు కూడా ప్రమాణభూతములే. అలానే శిష్టాచారం ఏ విధంగా ప్రమాణము అనంటే స్మృతి గ్రంథాల ద్వారా శృతివాక్యం మూలభూతములైనవి కాబట్టి స్మృతి ద్వారా వేదమూలకములు కాబట్టి ఈ శిష్టాచారం కూడా ప్రమాణమే. కాబట్టి శిష్టులు ఆచరించినటువంటి ఆచరణే ధర్మము అని మనకి స్మృతి గ్రంథాలన్నీ కూడా బోధిస్తున్నాయి. ఆ తర్వాత ఆచరణ విధానం అనే అంశం కూడా ఈ రోజున ఈ వేదార్థ ప్రవచన విషయంలో మనకు కనిపిస్తోంది. ఆచార ధర్మాలు, ఆచరణ విధానం అని ఏ విధంగా మనం ప్రతినిత్యము ధర్మాన్ని ఆచరించాలి అనంటే ప్రతి జీవికి కూడా కొన్ని కర్మలని మనకి ధర్మశాస్త్రం బోధించింది. ప్రతి జీవి కూడా ప్రతినిత్యము ఆచరించవలసినటువంటి కర్మలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో సంధ్యాస్నానం, జపోహోమ, దేవతానాంచ పూజనం, ఆతిథ్యం వైశ్వదేవంచ షట్కర్మాణి దినే దినే అని. అంటే సంధ్యావందనము, జపము, హోమము, దేవతార్చన, అతిథి పూజనము, వైశ్వదేవము, ఈ విధంగా ఈ 6 కర్మలు ప్రతినిత్యము ఆచరించాలి అని మన ధర్మశాస్త్రకర్తలు మనకి విధించి ఉన్నారు. ఇందులో ఈ శ్లోకంలో సంధ్యా, స్నానం, జపో, హోమ అని కనిపిస్తోంది.
అంటే మొట్టమొదట సంధ్యావందనం చేయాలి అని తెలుస్తోంది. ఆ తర్వాత స్నానం అనే ఒక మాట కనిపిస్తోంది. ఇక్కడ మనకి ఒక సందేహం కలిగే అవకాశం ఉన్నది. మామూలుగా స్నానం చేసిన తర్వాత సంధ్యావందనం చేయాలి అని చెప్తూ ఉంటారు. ఎందుకనంటే స్నానం చేయకుండా అంటే పరిశుద్ధము స్నానం చేయకుండా సంధ్యావందనం చేయకూడదు. ముందుగా తను శుద్ధుడయి ఆ తర్వాత సంధ్యావందనాన్ని పవిత్రుడయి ఆ తర్వాత సంధ్యావందనాన్ని ఆచరించాలి. కానీ ఇక్కడ ఈ శ్లోకంలో సంధ్యాస్నానం అని కనిపిస్తోంది. ముందర సంధ్యావందనం ఆ తర్వాత స్నానం కనిపిస్తోంది. దీన్ని ఎలా అన్వయించుకోవాలి అనంటే మీమాంసా శాస్త్రంలో ఒక న్యాయం కనిపిస్తోంది. పాఠక్రమాద్ అర్థక్రమో బలీయ అని. అంటే ఈ శ్లోకంలో ఉన్నటువంటి పాఠాన్ని అనుసరించి పాఠక్రమాన్ని అనుసరించి ఆచరించాలా, లేక ఆచరణ యోగ్యమైనటువంటి అర్థాన్ని అనుసరించి ఆ ధర్మాన్ని ఆచరించాలా అనంటే అర్థాన్ని అనుసరించే ఈ ధర్మాన్ని ఆచరించాలి, అర్థక్రమాన్ని అనుసరించే ఈ ధర్మాన్ని ఆచరించాలి అని ఆ న్యాయం మనకి బోధిస్తుంది. అంటే పాఠక్రమం కంటే కూడా అర్థక్రమం బలీయమైనది అనే విషయం మనకి ఆ న్యాయం తెలియజేస్తోంది. ఇక్కడ సంధ్యాస్నానం, సంధ్యావందనం తర్వాత స్నానము అని పాఠక్రమం ద్వారా మనకి తెలియబడే విషయం. సంధ్యావందనం అనేది స్నానం చేయకుండా కుదరదు కాబట్టి స్నానం చేసిన తర్వాతే సంధ్యావందనాన్ని ఆచరించాలి. కాబట్టి ముందుగా స్నానాన్ని ఆచరించి ఆ తర్వాత సంధ్యావందనము అని మనం అర్థక్రమాన్ని అనుసరించి స్నాన శబ్దం తర్వాత ఉన్నప్పటికీ ముందుగానే అన్వయించుకొని ముందుగా స్నానం చేసి ఆ తర్వాత సంధ్యావందనం అనేది మనం ఆచరిస్తూ ఉండాలి. ఆ తర్వాత ఈ సంధ్యా స్నానం అనేది 2 పదాలుగా కనిపిస్తోంది. ఈ శ్లోకంలో షట్కర్మాణి దినే దినే అని అన్నారు. మొత్తం లెక్క పెట్టినట్లయితే 7 కర్మలుగా మనకు కనిపిస్తోంది సంధ్యా స్నానం జపోహోమ అని. మరి 6 కర్మలే అని మీరు ఎట్లా చెప్తారు అనే సందేహం కూడా కలిగే అవకాశం ఉంది. దానికి సమాధానం ఏమిటంటే సంధ్యాస్నానం అనే 2 పదాలతో చెప్పినప్పటికీ ఈ 2 కూడా ఒకే కర్మను బోధిస్తాయి అని మనకి శాస్త్రకర్తలు చెప్పి ఉన్నారు. కాబట్టి సంధ్యాస్నానం. ఇంకో విషయం ఏమిటంటే ఈ సంధ్యావందనానికి అంగంగా స్నానం విధించబడింది. స్నానం ఆచరించిన తర్వాత సంధ్యావందనాన్ని ఆచరించాలి. కాబట్టి ఈ సంధ్యావందనమే ప్రధానమైనటువంటి కర్మ, స్నానం అనేది అంగకర్మగా మనకి తెలుస్తోంది. ఈ సంధ్యావందనము ఉపనయనమైనటువంటి వ్యక్తి ప్రతిరోజు త్రికాలముల యందు ఆచరిస్తూ ఉండాలి. ప్రాతకాల, మాధ్యందన కాల, సాయంకాలముల యందు ఈ సంధ్యావందనాన్ని ఆచరించాలి, అనుష్ఠించాలి. ఈ సంధ్యావందనంలో ప్రధానంగా మనకి 3 కర్మలు మనకి ప్రధానంగా కనిపిస్తున్నాయి. మొట్టమొదటిది అర్ఘ్యప్రదానం, రెండవది గాయత్రీ మంత్ర జపం, మూడవది ఉపస్థానం. ఈ విధంగా 3 ప్రధానమైనటువంటి కర్మలు మనకి ఈ సంధ్యావందనంలో మనకు కనిపిస్తున్నాయి. మిగతా మార్జనలు, తర్వాత తర్పణాలు, తర్వాత నమస్కారాలు ఇవన్నీ కూడా అంగకర్మలుగా మనకి తెలియబడుతున్నాయి. ప్రాతకాలంలో సూర్యోదయ సమయంలో సూర్యోదయానికి పూర్వమే చేసినట్లయితే చాలా ఉత్తమం అని మనకి సంధ్యావందనం ఏ విధంగా ఎప్పుడెప్పుడు చేయాలి అనే విషయాలు కూడా మనకి శాస్త్రకర్తలు బోధించి ఉన్నారు. ఆ విధంగా ఆ కాలాన్ని అనుసరించి ఆ కాలంలో కనుక మనం అనుష్ఠించినట్లయితే సంధ్యావందనం యొక్క ఫలాన్ని మనం పొందగలం.
మీమాంసా శాస్త్రంలో 2 మతాలు మనకు కనిపిస్తాయి. ప్రాభాకర మతం అనే ఒక మతము, అలానే భాట్ట మతం అనే ఒక మతము. ప్రాభాకరులు, భాట్టులు అని 2 వర్గాల వారు ఉన్నారు. వాళ్ళల్లో ఈ సంధ్యావందన విషయంలో అభిప్రాయ భేదాలు కనిపిస్తున్నాయి. ఒకరు ఈ సంధ్యావందనాన్ని అనుష్ఠించడం వల్ల ఎటువంటి ప్రయోజనము లేదు అని ఒకరి యొక్క అభిప్రాయం. ఒక వర్గానికి సంబంధించిన ఒక వర్గం వారు ఈ విధంగా అభిప్రాయపడ్డారు. మరొక వర్గం వారు ఏమన్నారంటే, ఈ సంధ్యావందనాన్ని అనుష్ఠించడం వల్ల పాపం తొలగిపోతుంది. యద్రాత్రియా పాపమకారుషం అనే మంత్రాలు మనకి సంధ్యావందనంలో కనిపిస్తున్నాయి. రాత్రి చేసినటువంటి పాపము ఈ సంధ్యావందనం ద్వారా నశించిపోవుగాక. అలానే సాయంకాలం పూట చేసే సంధ్యావందనంలో కూడా పగటి యందు చేసినటువంటి పాపము ఈ మంత్రాల ద్వారా తొలగిపోవుగాక అనే ప్రార్థనలు మనకి ఆ మంత్రాల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సంధ్యావందనాన్ని ఆచరించటం వల్ల పాపక్షయం జరుగుతుంది అని మరొక వర్గం వారు అభిప్రాయపడ్డారు. యథావత ఈ 2 వర్గాల యొక్క అభిప్రాయాలను మనం స్వీకరించినట్లయితే, సంధ్యావందనం అనేది సంధికాలంలో చేసేటటువంటిది కాబట్టి, అంటే ప్రాతకాలంలో అయితే రాత్రి పగల యొక్క సంధిలో మనం ఆ సంధ్యావందనాన్ని చేస్తాం. అలానే సాయంకాలం పూట పగలు రాత్రి ఈ రెండిటి యొక్క సంధి కాలంలో మనం సంధ్యావందనం చేస్తాం. అసలు సంధ్యాశబ్దానికి నిర్వచనం మనం ఆలోచించినట్లయితే, సమ్యక్ ధీయతే ధ్యాయతే ఇది సంధ్య అని మనకి నిర్వచనాలు కనిపిస్తున్నాయి. ఆ కాలంలో బాగా ధ్యానింపబడుతుంది. అందరూ కూడా ధ్యానం చేసేటటువంటి సమయం అది. కాబట్టి ఆ కాలానికి సంధ్యాకాలం అనే పేరు వచ్చింది అని కూడా మనకి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి సంధ్యావందనాన్ని ప్రతినిత్యము ఆచరిస్తూ ఉండాలి. ఒకటి, సంధ్యాకాలంలో సంధ్యావందనాన్ని ఆచరించడం వల్ల ఇతరమైనటువంటి దుష్కర్మలను ఏవి కూడా మనం ఆచరించకుండా ఉంటాము. లేదంటే ఆ సంధ్యా సమయంలోనే ఇతరమైనటువంటి నిషిద్ధమైన కర్మలను కూడా మనం ఆచరించే అవకాశం ఉంటుంది. ఆ సంధ్యాకాలంలో మనం ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని కనుక ధ్యానించినట్లయితే మనం నిషిద్ధమైన కర్మాచరణ చేయకుండా ఉంటాం కదా. ఒక ప్రయోజనం ఏమిటంటే, సంధ్యాకాలంలో సంధ్యావందనం చేయటం వల్ల ఇతరమైనటువంటి దుష్కర్మలని ఆచరించకుండా ఉంటాము. అలానే సంధ్యావందనాన్ని ఆచరించటం వల్ల మన యొక్క పాపాలన్నిటినీ కూడా పోగొట్టుకుంటాము. ఈ విధమైనటువంటి ప్రయోజనం మనకి సంధ్యావందనం ద్వారా కలుగుతుంది. అలానే ఈ సంధ్యావందనంలో చాలా ఉత్తమమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి మంత్రాన్ని మనం జపిస్తూ ఉంటాం, గాయత్రీ మంత్రం. న గాయత్ర్యా పరో మంత్ర న మాతుః పరదైవతం అనే ఒక వాక్యం, శాస్త్రవాక్యం కనిపిస్తోంది. గాయత్రీ మంత్రం కంటే ఉత్తమమైనటువంటి మంత్రం ఎక్కడా లేదు, ఏదీ లేదు. కాబట్టి ఆ గాయత్రీ మంత్రం ఎంతో విశిష్టమైనది. అంతేకాకుండా గాయత్రీ మంత్రం యొక్క మహిమను బోధిస్తూ మనుస్మృతిలో మనవు గారు ఏమన్నారంటే, ఈ గాయత్రీ మంత్రము 3 పాదాలతో ఉంటుంది. త్రిపదా గాయత్రి అని ఆ గాయత్రీ మంత్రానికి పేరు. 3 పాదాలతో కలిగి ఉంటుంది. ఆ 3 పాదాలు ఏమిటి అనంటే, త్రిభ్య ఏవతు పాదేభ్య పాదం పాదమదూదుహతు అని మనవు గారు అంటారు. 3 వేదాలు, ఋగ్వేద, యజుర్వేద, సామవేదములు, ఈ 3 వేదాల్లో ఉన్నటువంటి సారాన్ని తీసుకొని ఆయా వేదముల యొక్క సారంతో ఈ గాయత్రీ మంత్రం యొక్క పాదాలని నిర్మించారు అని చెప్తారు. అంటే మొదటి పాదం ఋగ్వేదం యొక్క సారభూతంగా ఉంటుంది, రెండవ పాదం యజుర్వేదం యొక్క సారభూతంగా ఉంటుంది, మూడవ పాదం సామవేదం యొక్క సారభూతం. కాబట్టి ఈ గాయత్రీ మంత్రాన్ని కనుక మనం అనుష్ఠించినట్లయితే 3 వేదముల యొక్క సారాన్ని మనం
అనుష్ఠించినట్లు అవుతుంది, ఉపాసన చేసినట్లు అవుతుంది. అంతటి ఉత్కృష్టమైనటువంటి ఈ గాయత్రి మంత్రము, ఆ గాయత్రి మంత్రాన్ని సంధ్యావందన సమయంలో జపించమని మన మహర్షులు మనకి అలవాటు చేసి ఉన్నారు. ఆ సంప్రదాయాన్ని మనకి ఇచ్చి ఉన్నారు. ఆ తర్వాత మరొక ప్రధానమైనటువంటి కర్మ ఏమిటంటే ఈ సంధ్యావందనంలో అర్ఘ్యప్రదానం. ఈ అర్ఘ్యప్రదానం వల్ల సూర్యుడు ఉదయించేటప్పుడు ఏవైనా విఘ్నాలు కలిగితే ఆ విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. మనకి వేదంలో స్వాధ్యాయ బ్రాహ్మణం అని ఒక భాగం ఉన్నది. ఆ భాగంలో ప్రసంగవశాత్ ఈ అర్ఘ్యప్రదానం గురించి వేదం మాట్లాడుతూ ఉదకాలతో ఆ సూర్య భగవానునికి అర్ఘ్యప్రదానాన్ని కనుక ఇచ్చినట్లయితే ఆ ఉదకాలన్నీ కూడా వజ్రస్వరూపములుగా మారిపోయి ఆయనకు కలిగేటటువంటి విఘ్నాలన్నిటినీ కూడా తొలగిస్తాయి అని చెప్తుంది. ఏమిటా విఘ్నాలు అనంటే, ఆయన ఉదయించేటప్పుడు రాక్షసులు ఆయన్ని ఉదయించకుండా అడ్డుకుంటూ ఉంటారట. ఎప్పుడూ ఉండేదే కదా ఇది. దేవతలు ఏదైనా ఒక మంచి పనిని చేద్దామని తలపెట్టినప్పుడు రాక్షసులు వచ్చి ఆ పనిని నాశనం చేద్దామని చూస్తూ ఉంటారు. ఎప్పుడూ ఉండేదే. ఏ పురాణం మనం తీసి చూసినా అందులో దేవతలు రాక్షసులు యుద్ధం చేసుకున్నారు. ఆ యుద్ధంలో ఈ విధమైనటువంటి ఒక వస్తువు ఉద్భవించింది, లేక దేవతలు రాక్షసుల్ని జయించటం కోసం ఈ విధమైనటువంటి ఉపాయాన్ని వాళ్ళు ఆలోచించారు అని ఎప్పుడూ మనం వింటూనే ఉంటాం. అలానే సూర్యుడు ఉదయించి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త మానవులని చైతన్యవంతం చేస్తూ ఉంటే ఆయన్ని అడ్డుకుంటూ ఉంటారట కొంతమంది రాక్షసులు. వాళ్ళు అడ్డుకోవటం వల్ల సూర్యోదయానికి కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. ఈ భూలోకంలో ఆ సమయంలో ఎవరైతే సంధ్యావందనం చేస్తూ ఆ సంధ్యావందన సమయంలో అర్ఘ్యప్రదానం సమయంలో వాళ్ళ దోసిలతో ఉదకాలని గ్రహించి ఆ ఉదకాలని మంత్రపూతముగా మార్చి ఆ సూర్య భగవానునికి ఇస్తారో, అర్ఘ్యప్రదానం చేస్తారో, ఆ ఉదకాలన్నీ కూడా వజ్రాయుధములుగా మారిపోయి ఆ రాక్షసులని దూరంగా తీసుకువెళ్ళిపోతాయి. ఎక్కడికి తీసుకువెళ్తాయంటే, వాళ్ళకు ఒక ద్వీపం ఉన్నది, దూరంగా ఎక్కడో ఒక ద్వీపం ఉన్నది. మందేహులు అనే పేరు వాళ్ళకి, రాక్షసులకి. అంటే వాళ్ళ యొక్క సంకల్పము, వాళ్ళ యొక్క భావన, వాళ్ళ యొక్క ఆలోచన అంతా కూడా మందంగా ఉంటుంది, చాలా తక్కువ స్థాయిలో నీచంగా ఉంటుంది. అంటే ఇంకొకరిని ఇబ్బంది పెట్టాలి, ఇంకొకరిని హింసించాలి అనేటటువంటి తక్కువ స్థాయిలో ఉంటాయి అవన్నీ. అంతేగాని ఒకరికి మనం ఉపకారం చేయాలి, ఒకరిని ఉన్నత స్థానానికి తీసుకెళ్ళాలి, ఒకరికి సహాయం చేయాలి, ఇటువంటి ఉత్తమమైనటువంటి భావనలు ఏమీ ఉండవు. కాబట్టి రాక్షసులకి మందేహులు అని పేరు. వీళ్ళందరినీ కూడా తీసుకువెళ్ళి ఆ ఉదకాలు వజ్రాయుధములుగా మారిపోయి ఆ రాక్షసుల్ని తీసుకెళ్ళి ఆరుణ ద్వీపం అనే ఒక ద్వీపం ఉన్నదట, ఆ ద్వీపంలో పడేస్తాయట. తద్వారా సూర్య భగవానుడికి కలిగినటువంటి ఆ ఇబ్బంది తొలగిపోతుంది. ఆ ఇబ్బందిని తొలగించే సామర్థ్యం కలవి ఈ అర్ఘ్యప్రదానంలో మనం మంత్రపూతంగా ఇచ్చేటటువంటి ఉదకములు. అంత గొప్ప విషయం మనకి ఈ అర్ఘ్యప్రదానంలో ఉన్నది. అలానే ఉపస్థానం అనగా ఏ దేవతని ఉద్దేశించి మనం ఉపస్థానం చేస్తూ ఉంటామో ఆ దేవత యొక్క ఆశీర్వచనాన్ని పొందటం కోసమే ఆ ఉపస్థానం అనేది బయలుదేరిందని మనకి భాష్యకారులు, వ్యాఖ్యానకర్తలు వీళ్ళందరూ కూడా బోధిస్తూ ఉన్నారు. కాబట్టి మొట్టమొదట సూర్య భగవానునికి కలిగేటటువంటి ఇబ్బందిని తొలగించే విధంగా మనం అర్ఘ్యప్రదానం చేయటం, ఆ తర్వాత ఉత్తమమైనటువంటి గాయత్రి మంత్రాన్ని జపించిన తర్వాత ఆ సూర్య భగవానుని నమస్కరిస్తూ ఆయన యొక్క అనుగ్రహాన్ని మనం పొందటం. ఎందుకు అనంటే, మనకి వేదంలో అరుణ ప్రశ్న మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం ఉంటేనే మనకి శరీరంలో ఆరోగ్యం అనేది లభిస్తుందని తెలియజేస్తుంది.
మరొక విషయం ఏమిటంటే ఆ సూర్యుడు ఉదయించి అస్తమించడం వల్ల ఒక రోజు గడిచిపోతుంది. అలానే మన జీవితంలో బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి ఆయుర్దాయంలో ఒక రోజు ఆయుర్దాయం అయిపోయినట్టే లెక్క. కాబట్టి ఆయన్ని మనం ఆరాధించవలసిన అవసరం ఎంతో ఉంది. అటువంటి విషయాన్ని మనకి వీళ్ళందరూ కూడా తెలియజేశారు. ఇక ఈ ఆచారాన్ని, ఈ ధర్మాన్ని ఆచరిస్తే మనకి కలిగే ఫలితం ఏమిటి, ఆచరించకపోవటం వల్ల మనకి కలిగే ప్రత్యవాయములు ఏమిటి అనే విషయాలను మనం తెలుసుకుందాం. సంస్కృత కావ్యాలలో ఉత్తమమైనటువంటి కావ్యాలను రచించినటువంటి మహాకవి కాళిదాసు రఘువంశ మహాకావ్యంలో ద్వితీయ సర్గలో దిలీప మహారాజుని వర్ణిస్తూ ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మనకి అందించారు. పృక్తస్తుషారైర్గిరినిర్ఝరాణాం అనోకః కంపిత పుష్పగంధి తమాతపక్లాంతమనాథపత్రం ఆచారభూతం పవనశిషేవే అని అన్నారు. దిలీప మహారాజు సంతానం కోసం తన కులగురువైనటువంటి వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకి అనేక సత్కారాలు అందించి అనేక సపర్యలు చేసి దిలీప మహారాజు ఆశ్రమానికి వచ్చినటువంటి కారణాన్ని అడిగి తెలుసుకుంటాడు. దిలీప మహారాజుకి సంతానం ఎందుకు కలగలేదు అని ఒక్కసారి తను ధ్యానంలో కూర్చొని తన దివ్య దృష్టితో సంతానం కలగకపోవటానికి కారణాన్ని తెలుసుకుంటాడు. ఏమిటా కారణం అంటే, ఒకసారి దిలీప మహారాజు స్వర్గలోకంలోకి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు కామధేనువు అక్కడ పక్కనే ఉన్నప్పటికీ కామధేనువుని ప్రదక్షిణం చేయకుండా ఆయన పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేయటం వల్ల ఆ కామధేనువు ఆగ్రహించింది. ఆ కామధేను యొక్క ఆగ్రహం వల్లే ఈ దిలీప మహారాజుకి సంతానం కలగలేదు అనే విషయాన్ని ఆ వశిష్ఠ మహర్షి తన ధ్యానంలో తెలుసుకొని, ఓ మహారాజా, నీకు సంతానం కలగకపోవటానికి ఇదే కారణం. నీకు సంతానం కావాలి అనంటే నా దగ్గరే ఉన్నటువంటి నందినీ ధేనువుని తీసుకువెళ్ళు. ఈ నందినీ ధేనువు ఎవరు అనంటే ఆ కామధేనువు యొక్క సంతానమే. కాబట్టి ఆ నందినీ ధేనువును నువ్వు తీసుకువెళ్ళి నువ్వు ఆ నందినీ ధేనువు కనుక సేవ చేసినట్లయితే నీకు తప్పక సంతానం కలుగుతుంది అని చెప్తాడు. వెంటనే ఆ దిలీప మహారాజు ఆ నందినీ ధేనువుని అరణ్యాలకు తీసుకువెళ్తాడు. అరణ్యాలకు తీసుకువెళ్ళి అక్కడ ఆ ధేనువు వెనకాలే ఆ గోవు నడిచినటువంటి మార్గంలోనే ఆయన నడుస్తూ ఆ నందినీ ధేనువునే అనుసరిస్తూ అక్కడ ఆ నందినీ ధేనువుని సేవిస్తూ ఉంటాడు. ఆ సందర్భంలో మహాకవి కాళిదాసు ఆ దృశ్యాన్ని వర్ణిస్తాడు. పృక్తస్తుషారైర్గిరినిర్ఝరాణాం. అక్కడ అరణ్యం దగ్గర కొండచర్యలున్నాయి. కొండచర్యల మీద నుంచి నీళ్లు కిందకి పడుతున్నాయి. కిందకి పడుతున్నప్పుడు చిన్న చిన్న తుంపురులు అలా పక్కకి బయటికి వస్తూ ఉంటాయి. అదే సమయంలో గాలి కూడా వీస్తూ ఉన్నది. ఆ గాలి వీచే సమయంలో ఈ తుంపురులతో కలిసి ఆ గాలి వీస్తోంది. అంటే ఆ గాలి తుంపురులతో కలిసి రావటం వల్ల గాలి చాలా చల్లగా ఉన్నది. పృక్తస్తుషారైర్గిరినిర్ఝరాణాం అనోకః కంపిత పుష్పగంధి. అలానే అక్కడ అరణ్యాల్లో ఉన్నటువంటి వృక్షాలన్నీ కూడా కంపించిపోతున్నాయి ఈ గాలి రావటం వల్ల. ఆ వృక్షాలు కంపించటం వల్ల ఆ వృక్షాల మీద ఉన్నటువంటి పుష్పాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సుగంధ పరిమళాన్ని వెదజల్లుతున్నాయి. ఈ విధంగా ఆ కొండచర్యల యొక్క తుంపురులతో కలిసి అలానే ఈ సుగంధ పరిమళంతో కలిసి ఈ గాలి వీస్తూ ఉన్నది.
తమాతపక్లాంతమనాతపత్రం ఎక్కడ వీస్తోంది అనంటే, ఎక్కడైతే దిలీప మహారాజు నందిని ధేనువుని సేవిస్తూ ఉన్నాడో అక్కడ ఆయన చాలా అలసిపోయి ఉన్నాడు. ఆయన శరీరం అంతా కూడా స్వేదంతో చెమటతో నిండిపోయి ఉన్నది, చాలా అలసటగా ఉన్నాడు అని గుర్తించి ఆ వాయుదేవుడే ఈ విధంగా ఆయనకి సేవలు అందిస్తున్నాడట. తమాతపక్లాంతం అనాథపత్రం ఆచారపూతం పవనస్సుషేవే. అక్కడ ఒక మాట అంటారు, ఆచారపూతం పవనస్సుషేవే. ఆచారంతో పవిత్రుడైనటువంటి ఆ దిలీప మహారాజుని వాయువు సేవించెను అని అంటారు. అక్కడ మల్లినాథ సూరి, వ్యాఖ్యానకర్త అయినటువంటి మల్లినాథ సూరి ఒక చక్కటి ఒక వాక్యాన్ని ఆయన మనకి తెలియజేశారు. ఆచారపూతత్వాత్ సహ రాజా జగత్పావనస్యాపి సేవ్య ఆసీత్ ఇది భావ అని అన్నారు. అంటే మామూలుగా మహారాజుని సేవించటం అనేది ఒక గొప్ప విషయమే. మామూలుగా పరిచారకులందరూ కూడా సేవిస్తూ ఉంటారు, ఆయన్ని అనుసరిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వాయువే ఆయన్ని సేవించాడు అని చెప్పారు. అంటే ఏమిటి అనంటే, వాయువు ఎటువంటి వాడు అంటే పవిత్రుడు, జగత్పావనుడు, ఆయన జగత్తంతటినీ కూడా పవిత్రింపజేస్తూ ఉంటాడు. ఎక్కడైనా ఒక దుర్గంధం వచ్చిందనుకోండి, ఆ దుర్గంధం మీద వాయువు వీచినట్లయితే ఆ దుర్గంధం అంతా కూడా పోతుంది, కాసేపటికి ఆ దుర్గంధం అంతా పోతుంది. అంతేకాకుండా మన శరీరం అంతా కూడా శుద్ధి జరగాలి అంటే నాడీ శుద్ధి యోగశాస్త్రంలో చెప్తారు. మన శరీరంలో వాయు సంచారం కనుక సక్రమంగా ఉంటే మన శరీరం అంతా కూడా పరిశుభ్రంగా ఉంటుంది. మన మనస్సు, మన ఇంద్రియాలు ఇవన్నీ కూడా సక్రమంగా పనిచేస్తూ ఉంటాయంటారు. కాబట్టి యోగాభ్యాసం వల్ల మన శరీరం అంతా కూడా పవిత్రమవుతుంది. ఆయనే స్వతహా పవిత్రమవుతుంది. కాబట్టి అటువంటి జగత్పావనుడైనటువంటి ఆ వాయువు మహారాజుని సేవించాడు అని మనకి మహాకవి కాళిదాసు రఘువంశ మహాకావ్యంలో మనకి ఆ విషయాన్ని తెలియజేశాడు. ఇక ఈ ఆచారాన్ని ఆచరించకపోవటం వల్ల మనకి కలిగే నష్టం ఏమిటి అనంటే, విహితస్య అననుష్ఠానాత్ నిందితస్య చ సేవనాత్ అనిగ్రహాచ్చ ఇంద్రియాణం నరః పతనమృచ్చతి అని అన్నారు. మనకి ధర్మశాస్త్రం ఏ విధంగా మనం నడుచుకోవాలి, ఏ విధంగా ఉండాలి, ఏ కర్మని మనం ఆచరించాలి, ఏ కర్మని ఆచరించకూడదు, మనం తినే ఆహార పదార్థాలలో, మనం నడిచే నడవడికలో, మనం ఆచరించేటటువంటి కర్మలో ఏ విధంగా మనం ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అనేటటువంటి విషయాలన్నిటినీ కూడా మనకు ధర్మశాస్త్రం బోధించింది. విహితస్య అననుష్ఠానాత్, ఈ పని చేయాలి తప్పనిసరిగా అని ధర్మశాస్త్రం విధించింది. అటువంటి విధించినటువంటి ధర్మాన్ని ఆచరించకపోవటం వల్ల, అంటే ఇప్పుడు కర్మానుష్ఠానాన్ని ఉదాహరణగా తీసుకున్నట్లయితే కొన్ని కర్మలు బ్రాహ్మణులు ఆచరించాలని, కొన్ని కర్మలు క్షత్రియులు ఆచరించాలని మనకి ఒక వ్యవస్థ చేసి పెట్టింది ధర్మశాస్త్రం. ఎవరికి ఏ కర్మ విధించబడిందో ఆ కర్మ వాళ్ళు ఆచరించాలి. అలా ఆచరించకపోవడం వల్ల ఒక దోషం సంభవిస్తుంది, ఒక ప్రత్యవాయం లభిస్తుంది, వాళ్ళకి ప్రత్యవాయం కలుగుతుంది. ఈ విధంగా విధించినటువంటి కర్మని ఆచరించకపోవడం వల్ల, అనుష్ఠించకపోవడం వల్ల, అలానే నిందితస్య చ సేవనాత్, నిషేధించినటువంటి భక్ష్యాలని, ఆహార పదార్థాలని స్వీకరించడం వల్ల, అంటే ఆహార పదార్థాలలో కొన్ని స్వీకరించవచ్చు, కొన్ని స్వీకరించకూడదు అని మనకి ధర్మశాస్త్రం బోధించింది. భగవద్గీతలో కూడా ఒక చోట ఈ ఆహారాన్ని 3 భాగాలుగా చేసి చెప్తారు పరమాత్మ. సాత్వికమైనటువంటి ఆహారము, రాజసమైనటువంటి ఆహారము, తామసమైనటువంటి ఆహారము అని. మనం ఎప్పుడూ కూడా సాత్వికమైనటువంటి ఆహారాన్నే స్వీకరిస్తూ ఉండాలి. ఎందుకోసం అనంటే ఆహార శుద్ధవు సత్వశుద్ధి, ఆహారాన్ని అనుసరించే
మన శరీరంలో మన బుద్ధిలో ఉన్నటువంటి గుణాలన్నీ కూడా అలానే ఉంటాయి. మనం తామసమైనటువంటి ఆహారాన్ని కనుక మనం స్వీకరించినట్లయితే మనకి కలిగేటటువంటి గుణాలు, ఆలోచనలు, భావాలు ఇవన్నీ కూడా తామస ప్రధానమైనవిగా ఉంటాయి. అందువలనే సత్వగుణ ప్రధానమైనటువంటి ఆహారాన్నే, సాత్వికమైనటువంటి ఆహారాన్నే తీసుకోవాలి. అలా తీసుకోవటం వల్ల మన శరీరంలో, మన హృదయంలో ఉత్తమమైనటువంటి సంస్కారం అభివృద్ధి అవుతుంది. సాత్వికమైన భావాలన్నీ కూడా కలుగుతాయి. తద్వారా మనకి జ్ఞానం కలిగే అవకాశం ఉంటుంది. ఆ జ్ఞానం ద్వారా మోక్షం లభిస్తుంది. ఇది ఒక క్రమం. ఎప్పుడైతే మనం ఆ మోక్షాన్ని మనం పొందుతామో అప్పుడు మనకి మళ్ళీ జన్మ అనేది ఉండదు. ఈ విధంగా మనకి ధర్మశాస్త్రం నిషేధించినటువంటి ఆహార పదార్థాలని స్వీకరించడం వల్ల అనిగ్రహాచ్చ ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. అంతేగాని ఈ ఇంద్రియాలు అడిగినవన్నీ కూడా మనం చేసేట్టుగా ఉండకూడదు. ఉదాహరణగా మన చక్షురింద్రియం ఉంది, మన నేత్రాలు, కళ్ళు. ఈ కళ్ళు ఎప్పుడు కూడా అస్తమానం ఒక అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి దృశ్యాన్ని చూడాలి అని ఉత్సాహపడుతూ ఉంటుంది. అలానే శ్రవణేంద్రియం, ఇది ఎప్పుడు కూడా ఒక గానాన్ని, ఒక శబ్దాన్ని వినాలి అనే ఉత్సాహపడుతూ ఉంటుంది. ఇక్కడ అనిగ్రహాచ్చ ఇంద్రియాణం అనంటే ఇంద్రియాలన్నీ కూడా మన స్వాధీనంలో ఉండాలి. మనం చెప్పినట్లుగా ఆ ఇంద్రియాలు వినాలి. అంతేగాని ఇంద్రియాలు చెప్పినట్లుగా మనం వినకూడదు. మనకి స్వాధీనంలో ఇంద్రియాలు ఉండాలి కానీ వాటి స్వాధీనంలో మనం ఉండకూడదు. ఎప్పుడైతే మనకి ఆ ఇంద్రియాల స్వాధీనంలో ఉంటాయో మనం ఉత్తమమైనటువంటి స్థానాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా విధించినటువంటి కర్మని అనుష్ఠించకపోవడం వల్ల, నిషేధించినటువంటి ఆహార పదార్థాన్ని సేవించటం వల్ల, ఇంద్రియాలను నిగ్రహించుకోకపోవటం వల్ల మానవుడు పతితుడవుతున్నాడు. అంటే ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ, ఎంతో పుణ్య విశేషం చేత కానీ మానవ జన్మ అనేది లభించదు. శంకరాచార్యుల వారు వివేక చూడామణి గ్రంథంలో చెప్తారు, జంతువునాన్ నరజన్మ దుర్లభం అని అంటారు. అనేక లక్షల జన్మలున్నాయి, 82 లక్షల జీవరాశులు ఉన్నాయని చెప్తారు. ఆ జీవరాశుల్లో మనం ఎన్ని జన్మలు ఎత్తాము, ఎన్ని జన్మలు ఎత్తితే ఆ జన్మలలో ఎంత పుణ్యకర్మలు మనం ఆచరిస్తే మనకి ఇటువంటి ఉత్తమమైనటువంటి మానవ జన్మ లభించింది. కాబట్టి ఈ మానవ జన్మని సార్థకం చేసుకోవడానికి మనం అందరం కూడా ప్రయత్నించాలి. అంతేగాని ఈ మానవ జన్మ నుంచి మళ్ళీ కిందకి పడిపోయేట్టుగా మనం జీవించకూడదు అనే విషయాన్ని మనం ఈ ధర్మశాస్త్ర వాక్యాల ద్వారా మనం తెలుసుకోవాలి. ఈ విధంగా అనేక విషయాలు మనకి శాస్త్ర గ్రంథాలు, స్మృతి గ్రంథాలు ఇవన్నీ కూడా మనకి బోధించినాయి. ఇటువంటి సద్విషయాలని మనం తెలుసుకునే అవకాశం లభించినటువంటి, అలానే ఈ సద్విషయాలన్నిటినీ కూడా పరిశీలించి మీకందరికీ కూడా తెలియజేసే ఒక అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి బ్రహ్మశ్రీ రేమెళ్ళ సూర్యప్రకాశ శాస్త్రి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా నా కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలను తెలియజేసుకుంటూ మరొక విషయాన్ని నేను ఈ సందర్భంలో తెలియచేయాలని అనుకుంటున్నాను. ఏమిటనంటే, బ్రహ్మశ్రీ రేమెళ్ళ సూర్యప్రకాశ శాస్త్రి గారి సాంగత్యం నాకు నా బాల్యంలో లభించింది. ఎలా అంటే, నేను చిన్నతనంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ద్వారా నడిచేటటువంటి కుమారాధ్యాపక స్కీమ్లో నేను అధ్యయనం చేస్తూ ఉండేవాడిని. ఆ కాలంలో ప్రతి సంవత్సరము కూడా మేము అధ్యయనం చేసినటువంటి భాగానికి పరీక్షలు నిర్వహిస్తూ ఉండేవారు. ఆ పరీక్షలు నిర్వహించడం కోసం పరీక్షాధికారిగా బ్రహ్మశ్రీ రేమెళ్ళ సూర్యప్రకాశ శాస్త్రి గారు వస్తూ ఉండేవారు. వారి దగ్గర నేను అధ్యయనం చేసినటువంటి వేద భాగం యొక్క పరీక్ష ఇవ్వటం జరిగింది. తద్వారా వారి యొక్క ఆశీర్వచనం
వారి యొక్క ఆశీర్వచనాన్ని పొందే అవకాశం కూడా లభించింది. అటువంటి ఉత్తమమైనటువంటి మహనీయుల పేరుతో నడిచేటటువంటి ఈ ట్రస్ట్ ద్వారా ప్రతి నెల నడిచే ఈ వేదార్థ సభలో నేను ప్రవచించటం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను. స్వస్తి.